తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఏర్పడి సంవత్సరం గడుస్తున్నాం. పాఠశాలలో కావచ్చు, గురుకులాలలో, సంక్షేమ వసతి గృహాలలో ఈ ఫుడ్ పాయిజన్ కేసులు రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. ఇప్పటివరకే 51 మంది విద్యార్థులు మరణించారు. ఇది అధికారుల నిర్లక్ష్యమా లేదంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమా మనకు అర్థమవుతుంది. ఇప్పటికే చనిపోయిన వాళ్ళందరికీ 50 లక్షల ఎక్స్గ్రేషియా మంజూరు చేయాలని పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. దీనికి అసలు మూల కారణం ఏంటంటే విద్యార్థి రంగాన్ని నిర్వీర్యం చేసే విధంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని మనకు అర్థమవుతున్నారు. ఎందుకంటే సంవత్సరం గడిచిన విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయకపోవడమే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు. వెంటనే విద్యాశాఖ మంత్రిని కూడా ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ పాయిజన్లకు కారణం ఏంటంటే వాళ్ళు వస్తున్నటువంటి ముడి సరుకులు కావచ్చు, కూరగాయలు స్టాకు, ఇవే దానికి ఎక్స్పైర్ అయిన స్టాక్ వాడుతున్నారు. దీనికి అదే కారణమని ఇలా చేస్తున్నటువంటి అధికారులను కూడా వెంటనే వాళ్ళు సస్పెండ్ చేయాలి, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి కఠినంగా మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. రేపు జరగబోయే వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంధువులు కూడా విజయవంతం చేయాలని పీడిఎస్గా కోరుతున్నాం.